ఎమ్మెల్యే గారు ప్రొఫెషనల్ పరంగా నా పైన చాలా నిందలు వేయడమే కాకుండా పర్సనల్ విషయాలు కూడా ఎత్తడం జరిగింది. ఎక్కడైనా ఎవరైనా ఒక గౌరవ అధికారంలో ఉన్న వ్యక్తి పర్సనల్ విషయాలు మాట్లాడడము తగునా తగదా చెప్పండి. ఏదైతే అతనికి నా పైన వచ్చిన అలిగేషన్స్ ఉన్నాయో దానికోసమే మాట్లాడాలి. పర్సనల్ విషయాలు కూడా ఎందుకు మీడియా ముందు వచ్చి చెప్పడం, అది నన్ను చాలా హర్ట్ అయ్యాను. ఆ విషయాలకి ఎప్పుడైతే వాళ్ళు ఆ రకంగా చెప్పడం జరిగిందో అప్పుడు నేను ఆ విషయాన్ని మరియు భరించుకోలేక సూసైడ్ చేసుకునేంత స్థాయి వరకు వెళ్ళడం జరిగింది. పర్సనల్ విషయాల్లోని నా యొక్క వివాహం కోసం ఎత్తారు. ప్రతి దానికి కూడా ప్రూఫ్స్ ఉన్నాయండి. ఒక మహిళకి రాజ్యాంగమే చెప్తుంది, ఒక మహిళ కష్టంలో కానీ ఒక మహిళ ఆపదలో కానీ ఉన్నప్పుడు తనకి కొన్ని హక్కుల్ని రాజ్యాంగమే కదండి ఇచ్చింది. అంటే ఒకరు మనల్ని మోసం చేసినా, ఒకరు మనల్ని బాధ పెట్టినా మనం అలా భరించుకుంటూ ఉండిపోవాలా చెప్పండి? ఎవరైతే నా భర్త నన్ను ఆ టైంలో మోసం చేశారో అప్పుడు అతనిపై నేను కేసు పెట్టడం జరిగింది. కేసుని దుర్వినియోగం చేస్తున్నారు అలాంటి మాటలన్నీ ఎందుకు గౌరవ స్థానంలో ఉన్న ఎమ్మెల్యే గారు మాట్లాడడం ఎందుకు చెప్పండి? అసలు పర్సనల్ విషయాలన్నీ కూడా పబ్లిక్గా చేసి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? ఆ విషయాలకి నేను చాలా హర్ట్ అయ్యాను. నేను ఒక గౌరవంగా బతుకుతున్నాను, నా తల్లిదండ్రులతో ఉన్నాను, నా ఉద్యోగానికి నేను వెళ్తూ వస్తూ ఉన్నాను. అటువంటి నా పైన ఇంత లేనిపోని కక్ష కట్టి ఎందుకు నన్ను ఇంత హెరాస్ చేయడం చెప్పండి? ఇంతవరకు నా పైన ఎటువంటి కంప్లైంట్స్ లేవు. ఒక్కసారి ఎలా ఇన్ని కంప్లైంట్స్ నా పైన వచ్చేస్తాయి? ఏదైతే నా భర్త నన్ను మోసం చేశాడో వాటికి కూడా ప్రూఫ్స్ ఉన్నాయి. అదనం కట్నం కోసం అతను ఫారెన్ వెళ్ళి అక్కడ ఇంకొక అమ్మాయితో ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకొని ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కోసము నన్ను మోసం చేశాడు. ఆ విషయాన్ని కూడా సారు ఎత్తి అన్నిట్లోని మాట్లాడమని చెప్పండి. ప్రతిదానికి ఆధారాలు ఉన్నాయి. అతను ఎవరితో అయితే ఉంటున్నాడు ఆ ఫొటోస్ కూడా ఉన్నాయి, చూపిస్తాను ఉండండి. రాజ్యాంగమే చెప్పింది, ఒక మహిళకి కష్టం వచ్చినప్పుడు, ఒక మహిళకి ఆపద వచ్చినప్పుడు తనకి కొన్ని హక్కులు ఉన్నాయి, ఆ హక్కులు ఉపయోగించుకోవచ్చు అని రాజ్యాంగమే ఒక మహిళకి కొన్ని చట్టాలు కొన్ని అధికారాలు ఇచ్చినప్పుడు అవి దుర్వినియోగం ఎందుకు చేస్తాం చెప్పండి? ఇతను నా భర్త ఈమెతో అక్రమ సంబంధం పెట్టుకోవడం వలన విడాకులు ఇవ్వడం జరిగింది. దీన్ని కూడా పబ్లిక్ చేసి, అంటే ఎందుకు ఎమ్మెల్యే గారికి నా పైన అంత కక్ష? ఏం చేశానని కనీసం అంత నన్ను వేధిస్తున్నారు చెప్పండి? ఇవేవి కూడా నేను తట్టుకోలేకపోతున్నాను. వీడియో కాల్స్ ఒక ఎమ్మెల్యే గారికి ఎడ్యుకేషన్ మినిస్టరు ఏం చెప్పారండి? రాజకీయాలకి అతీతంగా స్కూల్స్ ఉండాలి అని చెప్పి పేరెంట్స్ మీటింగ్ అయినా కూడా ప్లస్ ఇండిపెండెన్స్ డే అయినా కూడా ప్రతిదీ కూడా ఎస్ఎంసీ కమిటీ మెంబర్స్ చైర్మన్ వాళ్ళే చేయాలని చెప్తే స్థానిక ఎమ్మెల్యే గారు ఎందుకు వీడియో కాల్స్ ఎందుకు చేయడం చెప్పండి? గవర్నమెంటే చెప్పింది కదా వీడియో కాల్స్. అసలు రాజకీయ నాయకులకి స్కూల్స్ పైన ఎలాంటి అధికారం లేదు, అంతా కూడా కమిటీ మెంబర్స్ చూసుకుంటారని చెప్పినప్పుడు సమీక్షలు అని చెప్పి వీడియో కాల్స్ చేసి ఇదిగోండి ఆ రోజు కూడా రాత్రి 10:30 అయింది. పొందూరులో పెట్టారు జూలై 3వ తారీఖున. ఆమ్దల్ వలస పార్టీ ఆఫీస్లో జూలైలో గత సంవత్సరం పెట్టారు. అప్పుడు నేను వచ్చేసరికి 11 అయిందండి ఇంటికి వచ్చేసరికి. ఆ సమయంలో మేము ఎలా వస్తాం చెప్పండి? అలాంటి టైమింగ్స్లోని మీటింగ్స్ పెట్టడము, ఏదైతే నా భర్త నాకు మోసం చేస్తున్నారని అన్నప్పుడు అక్కడ యూకే అతను వెళ్ళి ఇదంతా చేశారు. అక్కడ నుంచి నాకు మెయిల్ కూడా అక్కడ అతనితో పాటు చదువుకున్న ఒక ఆమె పెట్టారు. మేడం, మీకు జరిగిన అన్యాయం నేను TV9లో చూశాను. ఇక్కడైతే అతని పేరు రాజ్ కుమార్, అతను చేసింది అయితే కరెక్టే. అతను అక్కడ ఇల్లీగల్గా ఒక ఆమెతో ఉండడం అయితే కరెక్టే. మేమందరం కూడా మీకు విషయం చెప్పాలి అని అనుకున్నాము. కానీ పర్సనల్ విషయాలు ఎందుకు మేము తలదోచడం అని చెప్పి మేము మీకు ఫోన్ చేయలేకపోయాం. ఎప్పుడైతే TV9లో ఇది వచ్చిందో దానికోసం మేము చూసి చాలా బాధపడి అతను సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాడని ఇందులో స్పష్టంగా ఆమె నాకు మెయిల్ పెట్టడం జరిగింది. చూడండి, ఈ విషయంలో కూడా ఎమ్మెల్యే గారు అబద్ధం చెప్పినట్టే కదా. ఒక గౌరవంగా బతుకుతున్న మహిళ ఇలాంటి పరిస్థితికి వచ్చిందంటే తను ఎంత బాధపడకపోతే వస్తుంది చెప్పండి? ఇది మహానటి అని కొంతమంది పేపర్లో వేశారు. అంత నటించాల్సిన అవసరం నాకేముంది చెప్పండి? చాలా బాధగా ఉందండి. ఈరోజు ఇంత పబ్లిక్ అవ్వాల్సిన అవసరం లేదు. నా ఉద్యోగం నేను చక్కగా చేసుకుంటున్నాను, నా పని నేను సక్రమంగా చేసుకుంటున్నాను. అయినా నన్ను అనవసరంగా నన్ను ఇంత బాధ పెట్టి ఇలాంటి స్థితికి తీసుకొచ్చారు. అయినా కూడా ఇప్పటికీ కూడా నాకు న్యాయం జరగలేదు.
హాస్పిటల్లో 4 days ఉండి ముచ్చుతో పోరాడి బయటకు వచ్చాను. అయినా కూడా ఇప్పటికి కూడా అధికారులు స్పందించడం లేదు. ఎమ్మెల్సీ అయ్యింది, ఇప్పటికి ఎఫ్ఐఆర్ అవ్వలేదు. ఎవరి ప్రెషర్ వల్ల ఎఫ్ఐఆర్ అవ్వలేదు చెప్పండి? ఏపీసీ గారిని తీసుకుంటే దీని అంతటికీ కారణం ఏపీసీ గారేనండి. ఎమ్మెల్యే గారు ఏదో చెప్పారు, చెప్తే అతను చేయాల్సిన పని ఏంటి? వెంటనే స్కూల్కి రావాలా, వచ్చి దీనిలో వాస్తవం ఎంత తెలుసుకోవాలి. ఈ ఏపీసీ గారు స్కూల్ అకాడమిక్ ఇయర్ క్లోజింగ్ అయినప్పుడు 22nd నా స్కూల్కి వచ్చారు. వచ్చి అతను చేసిన విజిట్ ఫొటోస్ ఇవి. ఆ రోజు చెప్పారు, పొందూరు కేజీబీవీ పైన ఎలాంటి కంప్లైంట్స్ లేవు, మీ ప్రిన్సిపల్ మేడం చాలా చక్కగా పనిచేస్తున్నారని చెప్పి పిల్లలందరికీ చెప్పిన అతను తర్వాత అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఎందుకు నా పైన ఇన్ని కంప్లైంట్స్ వచ్చాయని చెప్తున్నారు? ఎవరు అడిగినా కూడా ఆమె పైన చాలా కంప్లైంట్స్ ఉన్నాయి, కలెక్టర్ గారికి అందరికీ తప్పు నివేదిక ఇవ్వాల్సిన అవసరం ఏముంది చెప్పండి? నేను సార్ని కలిశాను, నేను మా బ్రదర్ వెళ్ళి కలిసాము. కలిసినప్పుడు అతను చెప్పారు, ఏమి లేదమ్మా, ఏం లేదు, అబద్ధాలు, మీరు ఒకసారి ఎమ్మెల్యే గారిని కలవండి, అతను చెప్పినట్టు వినండి అని చెప్పడం కూడా జరిగింది. కాదు అని చెప్పమనండి అతనికి. ఎందుకు మిగతా వాళ్ళపైన ఎందుకు అతను చర్యలు తీసుకోవడం లేదు? ఒక స్కూల్లో బియ్యము అక్కడ ఉన్న ప్రిన్సిపల్ అమ్మేస్తే ఆమె పైన ఎందుకు చర్య తీసుకోలేదు? ఇలాంటి వాటిపైన కదా అతను చర్య తీసుకోవాలి. బియ్యం అమ్మేశారు, అయినా అతనికి కొమ్ము కాస్తున్నారు. ఒక స్కూల్లో ఎల్ఎన్పేట కేజీబీలో పిల్లలు మందు తాగుతున్నారు, 8th class 9th class ఆడపిల్లల స్కూల్లో. ఆ ప్రిన్సిపల్ పైన ఎందుకు అతను చర్య తీసుకోలేదు? ఇది బోర్జ కేజీబీవి, ఇందులో కూడా చాలా కంప్లైంట్స్ ఉన్నాయి, ఈ ప్రిన్సిపల్ పైన ఎందుకు అతను చర్య తీసుకోలేదు? అంటే వీళ్ళందరూ కూడా అతని కమ్యూనిటీకి చెందిన వాళ్ళు కాబట్టి వాళ్ళు ఎంత తప్పు చేసినా ఏది చేసినా కూడా ఒప్పు అయిపోతుంది. ఇక్కడ నేను ఏ మిస్టేక్ చేయకపోయినా సరే ఎవరో చెప్పారని సరే నన్ను బలి చేయడం ఎంతవరకు కరెక్ట్ అండి? నేను స్కూల్కి వెళ్ళనని చెప్పారు, ఒకసారి చూడండి, చేతికి కెన్యులా ఉంది, కెన్యులా ఉన్నప్పుడు కూడా నేను స్కూల్కి వెళ్ళాను. నా డ్యూటీయే నాకు దైవంగా భావించి నేను రోజు స్కూల్కి వెళ్తాను. చేతికి కెన్యులో ఉన్నప్పుడు కూడా వెళ్ళాను. ఉండిపోవాలంటే ఉండిపోలేనా చెప్పండి? ఆ రోజు కూడా ఆ రోజు ఆప్షనల్ హాలిడే ఉంది, ఆ రోజు కూడా నేను వెళ్ళడం జరిగింది. ప్రతిదానికి నా దగ్గర ఆధారాలని ప్రతిదీ కూడా ఉందండి. ఎలా నా పైన లేనిపోని నిందలు వేసేసి నన్ను ఇంత హెరాస్ చేస్తారు? ట్రాన్స్ఫర్ కాపీ పెట్టారు. ఇదిగోండి, ఇది ట్రాన్స్ఫర్. సెలవు రోజుల్లో ఏపీసీ గారు ట్రాన్స్ఫర్ కాపీ నాకు పెట్టారు. ఇందులో ఆర్జేడీ మేడం ఎంక్వైరీ అసలు జరగలేదు. ఆర్జేడీ మేడంని ఎంక్వైరీకి వేశారు వాళ్ళు ఆగస్ట్ 4th. ఆ మేడం అసలు ఆగస్ట్ 4th రానేలేదు, ఇన్ఫర్మేషన్ కూడా ఏమీ లేదు. బట్ అతను ఇచ్చిన ఈ ట్రాన్స్ఫర్ దాంట్లో ఆర్జేడీ మేడం ఇచ్చిన రిపోర్ట్ బేస్ చేసుకొని ట్రాన్స్ఫర్ చేశాము అని రాశారు. దీనిలో వాస్తవం ఉందా లేదా, వాస్తవం ఎంతవరకు ఉందో ఒకసారి మీరు గమనించాలి. ఎందుకు ఇంత దారుణంగా నా పట్ల బిహేవ్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడాను? అసలు స్కూల్కి జెంట్స్ ఎవరు కూడా అసలు ఎలా ఉండదు, అది గవర్నమెంటే ఇచ్చారు ప్రొసీడింగ్స్. అలాంటిది ఎలా ఎస్ఎంసీ చైర్మన్గా ఒక జెంట్ని పెట్టి ఎలాగ అతన్ని రోజు స్కూల్కి పంపిస్తారు? ఇక్కడ మార్క్ చేశాను చూడండి, జెంట్స్ అన్నది ఎలా లేదు ఆడపిల్లల స్కూల్కి. అలాంటి ఒక జెంట్ని ఎస్ఎంసీ చైర్మన్గా పెట్టి డైలీ అతన్ని స్కూల్కి పంపించడం, వేధించడం. నా యొక్క అచీవ్మెంట్స్, నా యొక్క ఇవి చూస్తే అక్కడ స్థానిక జడ్జి మేడం, పొందూరు జడ్జి మేడం కూడా ఒకసారి వచ్చి అప్రిషియేషన్ చేయడం జరిగింది. ఇది అప్పుడున్న కలెక్టర్ గారు, అతను కూడా అతని చేతుల మీదుగా కూడా నేను అవార్డు తీసుకోవడం జరిగింది. ఇది ఎమ్మెల్సీ గాది శ్రీనివాసులు నాయుడు గారు, ఇతని చేతుల మీదుగా కూడా నేను ప్రశంసలు అందుకున్నాను. అక్కడ ఉన్న ఎంఈఓ గారు నన్ను సన్మానం చేసిన అదృష్టం ఇది. అప్పుడున్న ఏపీసీ గారు కూడా ప్రశంసించడం జరిగింది. అక్కడ ఎక్కడ కూడా నేను ఉన్నా కూడా ప్రశంసలే అందుకున్నానండి. ఎందుకంటే నా వర్క్ పరంగా నేను అంత డెడికేటెడ్గా ఉంటాను కాబట్టి.
స్కూల్లో కూడా ఒక కంప్యూటర్ ఆపరేటర్ ఉన్నా కూడాను తన వర్క్ కూడా నేనే చేస్తానండి. అంత డెడికేటెడ్గా ఉండి నేను ప్రతి వర్క్ ఇన్ టైంలో వర్క్ ఫినిష్ అవ్వాలి అని చెప్పి ఆమె వర్క్ కూడా నేనే చేస్తాను. పిల్లలకి ఏదైతే భోజనం పెడతామో ఆ భోజనం నేను కూడా పిల్లలతో పాటు కలిసి టేస్ట్ చేస్తాను. మేము సెలవు రోజుల్లో కూడా మాకు డ్యూటీస్ వేస్తారండి. ఇది May 3 కోటబొమ్మాలి స్కూల్లో డ్యూటీస్ వేస్తే మేము May 3 కూడా డ్యూటీస్ వెళ్ళాము. ఇది May 3 కోటబొమ్మాలి KGBవి. టీచర్స్ పాఠాలు ఎలా చెప్తారో అది కూడా నా వర్క్ విషయంలో కూడా ఎలాంటి డీవియేషన్ లేదండి. ఎలా అయితే వాళ్ళు పాఠాలు చెప్తారో వాటి కోసం కూడా నేను వాళ్ళ పాఠాలు చెప్తున్నప్పుడు క్లాస్లో ఎంక్వైరీ అవన్నీ కూడా అంటే సూపర్విజన్ కూడా చేస్తాను. ఇది నా నైట్ డ్యూటీస్ చేసినప్పుడు ఫొటోస్ ఇవి.